శ్రీ గురువే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మ్యాథ్స్ ట్రిక్స్లో భాగంగా అర్ధరేట బ్రహ్మగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు 1982లో బంగారం ఎగుమతి 1982లో బంగారం ఎగుమతి, 1991లో బంగారం ఎగుమతి కన్నా అంటే 1.3 ఎక్కువ అన్నాడు. బంగారం ఎగుమతి ఎక్కువ, దాన్ని శాతాల రూపంలో ఏ విధంగా మనం సూచించాలి అంటే మనం 1983, 84, 96, 97 అంటే ఇప్పుడు మన 92, 93 నుంచి 93, 94, 94, 95, 95, 96, 97 అంటే 1992 నుంచి 1987 వరకు, అదేవిధంగా 1982, 83, 84 వరకు బంగారు ఎగుమతి గురించి, అదేవిధంగా 83, 84లో అదేవిధంగా ఆ సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో బంగారు ఎగుమతి ఎక్కువైంది ప్రకారము ఏ సంవత్సరంలో బంగారం అంటే దీన్ని బేస్ చేసుకొని 1982లో బంగారం ఎగుమతి 1991 కన్నా 1.3 ఎక్కువ ఎగుమతి, కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఏ సంవత్సరం బంగారం ఎగుమతి ఎక్కువ అనేది మనము ఫార్ములా చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే 1.3 అనేటువంటిది ఏ విధంగా వచ్చింది. ఇప్పుడు సపోజు 1982 6.5 అనుకుందాం, 6.5. 1991లో 5.2 అంటే మనం 1.3 ఎక్కువ అంటే 82లో 6 అనుకుందాం, 91లో 5.2 అనుకుందాం. ఇప్పుడు 6.5 మైనస్ 6.5 5.2 తీసేద్దాం. 5 పోతే 3, 6లో 5 పోతే మైనస్ చేస్తున్నాం మనం 1 అంటే 1.3 కరెక్టే. కాబట్టి మనం ఎగ్జాంపుల్గా ఈ 1.3ని బేస్ చేసుకొని ఈ రెండు నెంబర్లు తీసుకుందాం. 82లో 6.5 ఉంది ఎగుమతి, 91కి వస్తేకి 5.2కి డౌన్ అయింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని శాతంగా ఎట్లా మార్చుకుందాం. దీన్ని శాతంలో అంటే శాతం అంటే ఇది శాతంలో ఇప్పుడు 1.3/6.5 అంటే శాతంలో ఇది 1.3/6.5 ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి 25%, 25%, 20% సార్ 5/20 20% అంటే అదేవిధంగా 92, 93, 82, 91 కనుక్కున్నాం కదా, ఇది బేస్ మనకిచ్చిన ఫార్ములా ప్రకారం. ఇప్పుడు మనం వరుసగా కనుక్కుంటూ వద్దాం. 1992, 93
92 93 1992 93 ప్రకారం పెరుగుదల ఈక్వల్ ఇప్పుడు 6.5 ఉంది. ఈ 6.5ని 1.3 ప్లస్ చేయాలి. అంటే 92లో 6.5 తీసుకున్నాం కాబట్టి దానికి 1.3 ఎక్కువ కాబట్టి పెరుగుదల అడిగాడు కాబట్టి అదే తరుగుదల అడిగితే మైనస్ చేయాలి. పెరుగుదల అడిగాడు 1.3 తీసుకోవాలి. 6.5 ప్లస్ 1.53 7.8. ఇప్పుడు 1.3 by 7.8 into 100. 0.6 is equal to 26.20. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఇది 5.2 ఫస్ట్ ఇది కనుక్కోవాలి కదా. ఇక్కడికి వస్తే చూడండి ఫస్ట్ ఇది ముందు 5.2 6.5 కరెక్టే కానీ ఫస్ట్ ఇది 5.2 కనుక్కుందాం. 5.2 1.3 by 5.2 కనుక్కుందాం. ఇంటూ 100 is equal to 25%. తర్వాత నెక్స్ట్ ఇది కనుక్కుందాం. ఇది వచ్చేసింది. తర్వాత 6.5 కనుక్కుందాం. 1.3 by 6.2 is equal to ఇంటూ 100 is equal to 20%. అంటే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఈ రెండు కనుక్కుందాం. అంటే 82 25% పెరుగుదల 91 వచ్చేసరికి 20% పడిపోయింది. ఇది 91 లెక్క. ఇది 1982లో 25% పెరుగుదల ఉంది. అదే 1991కి వచ్చేసరికి 20%కి పెరుగుదల తగ్గిపోయింది. అదేవిధంగా 93 94 ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే 1982 92 87 వరకు ఏ సంవత్సరం బంగారం ఎగుమతి ఎక్కువ అంటే ఫస్ట్ 1982 తర్వాత 91. 1982 91 కన్నా 1.3 ఎక్కువ కాబట్టి 82 కనుక్కోవాలి, 91 కనుక్కోవాలి. లాస్ట్లో తరుగుదల 1991 కనుక్కుంటే 25%. అదే అంటే ఇది వచ్చేసి 82 కిందకి వస్తుంది. 82 కనుక్కోవాలంటే మనం 1.3 by 5.2 into 100 is equal to 25%. ఈ 25% అనేది 82 82. ఈ తర్వాత 91 కనుక్కోవాలంటే 1.3 by 6.5 into 100 is equal to ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పేది మీకు అర్థమవుతుంది. అదేవిధంగా 93 94 1993 94 ఎక్కువ బంగారు ఎగుమతి ఏది ఎక్కువ పెరుగుదల శాతం అనుకోండి. అప్పుడు మనము ఇందాక 6.5 వచ్చింది కదా, 6.5 వచ్చింది. దానికి 1.3 కలుపుకోవాలి. కలుపుకుంటే 7.8. ఈ 7.8కి ఏం కలపాలి? 2.1 కలపాలి. 1.3 ఈ పెరుగుదల శాతం ఇంతకుముందు ప్రకారం 2.1 కలపాలి. 2.1 కలిపితే 9.9. అప్పుడు 93 94 అంటే 2.1 by 9.9 into 100. ఇది 93 పెరుగుదల. 93
93 పెరుగుదల అంటే 7.8 వేసుకోవాలి. 93 పెరుగుదల ఇది 94కి, ఇది 91కి, ఇది వచ్చేసి 91 రావాలంటే 6.5 వేసినాం. 5.8 వేసింది మనము 5.2 82 రావాలంటే 5.8తో 1.3 డివిజన్ చేయాలి. ఈ విధంగా 5.2 6.5 తర్వాత 7.8 తర్వాత 9.9 ఈ విధంగా కలుపుకుంటూ రావాలి. దీనికి 1.3 కలిపాం, దీనికి 1.3 కలిపాం, 5.2కి 1.3 కలిపాం. .5 తర్వాత దీనికి 1.3 కలిపాం, 7.8 దీనికి 2.1 కలుపు, 2.1 కలిపితే 9.9 అంటే ప్రతి 1 కలిపాం. ఈ విధంగా 2.1/7.8 = మనకు ఎంత వచ్చింది? 26.9 అంటే 26.9 పెరుగుదల. అదేవిధంగా 94 2.1/9.9 × 100 = 9.100 క్యాలిక్యులేషన్ చేయండి. ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ పెరుగుదల వస్తుంది. అంటే 93లో పెరుగుదల 26.9, 94 వచ్చే 9.09 ఈ విధంగా ఈ పర్సంటేజ్ అనేది ఈ విధంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.